వైఎస్ఆర్ బిడ్డ షర్మిల మేడం కొడుకు పెండ్లి ముంగటేసుకొని అందరికి పెండ్లి కారటిచ్చే పని పెట్టుకొని రోజు మస్తు బిజీలా తిరుక్కుంటా మొన్న అన్న జగన్ని కలిసిన మేడం ఇయాల ఎవరింటికి పోయిందో చూడుర్రి. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లా కలిపిన మేడం ఇప్పుడైతే కొడుకు రాజారెడ్డి పెళ్లి కారెట్లు పంచే పనిలా దేశమంతా తిరుగుతుంది మేడం. ఆ మధ్య కాంగ్రెస్ నాయకుల కాంచి మొదలుపెట్టి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా మొన్న అన్న వైఎస్ జగన్ రెడ్డి దాకా వచ్చింది. ఇక ఇయాల రాజశేఖర్ రెడ్డి చిన్నప్పటి దోస్తు టీడీపీ అధినేత చంద్రాలసారి ఇంటి గడప తొక్కి కొడుకు పెళ్లికి రావాలని చెప్పనీకే గిట్ల టీడీపీ కలర్ అయినా పసుపచ్చ చీర కట్టుకొని మరి పోయి బొకే చేతిలో పెట్టి తర్వాత ఇగో గిట్ల పెళ్లి కారెట్ చేతిలో పెట్టి రమ్మని చెప్పింది మేడం. ఇనిషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత మీడియాతోని మాట్లాడిన మేడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మనవడు రాజారెడ్డి పెళ్లికి అందరు రాజకీయ నాయకులను పిలిచినట్టే చంద్రబాబు గారిని సుత పెళ్లికచ్చి వధూవరులను ఆశీర్వదించాలని చెప్పిన మేడం రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు గారు గుర్తు చేసిన ముచ్చట్లు గిట్ల చెప్పుకొచ్చింది.